ఏ క్షణంలో ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి. ఒక సైకిల్, ఒక మోకు, ఒక కత్తి, టయానికి నిద్రపోతే మనిషి ఎట్లా ఉండాలి, ఎర్రగొండవాడైతే బాగా దుత్తలాగా వస్తాడు. ఇదేంటి నిదానంగా మత్తుకుతుంది, అది స్పీడ్గా ఎక్కుతుంది, స్పీడ్గా తగ్గిపోతుంది. డబ్బులు కూడా అంతే ఉంటాయి. చేతికి వస్తే చంపేస్తాం. చేప నంచుకుంటే బ్రహ్మాండంగా నిస్స సప్పనెక్కుతుంది. ఎప్పుడు సీనియర్లు కూడా తాగలేదు. చిన్నప్పటి నుంచి పండి అయ్యాను. దేవేంద్రుడు తాగాడు, రంభతోటి ఆడాడు, బలరాముడు సుక్కేసి బజార్లెంట పడ్డాడు, మారీసులు సుబాహులు మాకు చాలదన్నారు, మహామహావాళ్ళైన మందులేందే బతకలేరు, తాగుతా నీ అవ్వ తాగుతా. ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది నన్ను తిట్టుకుంటారు, కొంతమంది మాత్రమే మెచ్చుకుంటారు. గతంలో కూడా నేను ఇలాంటివి చాలా వీడియోస్ అయితే చేశాను లైఫ్ స్టైల్స్ గురించి. అలాంటి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఈ గౌడ్ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ కులవృత్తి గీత కార్మికులకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను నేను. దయచేసి ఎవరైతే నెగిటివ్గా అయితే కామెంట్ చేయొద్దు. ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు. నేను చాలా ఇలాంటివి మునుముందు ఇంకా చాలా చేయాలని అయితే అనుకుంటున్నాను. మీకు తెలిసి ఇన్ఫర్మేటివ్గా ఏదైనా వీడియో ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో, లేదా నా ఇన్స్టాగ్రామ్ లేదా నా నెంబర్ ఉంది, దానికైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ది బెస్ట్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళగలను మీ సపోర్ట్ వల్ల. హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకో నలుగురికి తెలియాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో గైస్, వెల్కమ్ టు ఫుట్బాల్. ఈ రోజు అయితే మేము ఇక్కడికి వచ్చేసాము, స్పెషల్ వీడియో చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి. దీనికోసం చాలా డేస్ వెయిట్ చేసాం అనమాట. సో ఫైనల్గా కిషోర్ అన్న టైం ఫిక్స్ చేశారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చేసాం. మాతో పాటు బాబాయ్ వాళ్ళు చాలా వర్క్స్ ఉన్నా కానీ మా కోసం టైం స్పెండ్ చేసి అవకాశం ఇచ్చారు మాకు. సో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం, అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు, మీ ఊరు డీటెయిల్స్ చెప్పండి బాబాయ్ ఒకసారి. నా పేరు సూరగాని పాపారావు, ఒడ్లమూడి గ్రామ పంచాయతీ, గరువుపాలెం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? సుమారు 40 సంవత్సరాల మట్టికి చేస్తాను. ఏంటి బాబా అసలు ఎలా ఉంటాయి అంటే కష్టాలు కానీ సుఖాలు కానీ ఎలా ఉంటాయి దీంట్లో? కష్టాలంటే చాలా ప్రమాదకరమైన వృత్తి ఇది మాత్రం. ఏ క్షణంలో ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి. కాలు జారవచ్చు, చెయ్యే జారవచ్చు, ఆ పరిస్థితులు ఏదైనా కావచ్చు. అన్నిటికీ ఓర్చుకొని ఈ వృత్తి మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా ఎక్కువగా చదివకుండా, ఆ రోజుల్లో పరిస్థితులు అటువంటివి, ఆ పరిస్థితుల వల్ల చదివించలేకపోయారు. 12 మంది సంతానం మా తండ్రికి. మేము ఆడపిల్లలు ఒక 5, మేము ఒక 6. మొత్తం ఎవరన్నా కానీ చనిపోయిన వాళ్ళు కానీ మొత్తంగా 12 మంది. అందువలన పెద్దోళ్ళు, ఆయన గీత వృత్తి మా నాన్నగారు కూడా, అందువలన అందరినీ చదివించలేకపోయాడు. ఒక్క తమ్ముడిని చదివించాము ఇంటర్ వాటికి. మేమేదో కూస్తో కాస్త చదువుకున్నాం 5, 6 అంతవాటికి. తచ్చి మా 4 అన్నదమ్ములు. అంటే చాలా ఉడిదుడుకులు చూసింటారు అంటే కాలు జారడాలు ఇలా అంటున్నారు కదా, అవన్నీ జారుతూ ఉంటాయి. సింపుల్గా ఒక్కోసారి జారితే టైం బాగుండేవాడికి ఏం కాదు. ఈ వృత్తిలో చేసిన వాళ్ళు చాలామంది పడిన వాళ్ళు ఉన్నారు, నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయారు కదా, చాలా ప్రమాదకరమైంది కదా. ఇప్పుడు వాడికి మా భగవంతుడు మాకేమి లేదు, చిన్నగా మన కాలు బాలు జారినా మళ్ళీ చదువుకొని సరి చేసుకున్నాం. అట్లాగే ఈ 2020-21లో మాత్రం ఈ కరోనా ప్రభావం వల్ల గీత కార్మికులు ఏ విధంగా కూడా ఉపయోగం లేదు. కష్టపడితే కానీ తీసుకొచ్చి ఆ కళ్ళు మళ్ళీ పారబోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేదు. అంటే ఇవి మీరు అమ్ముకోవచ్చా? మీరు పర్మిషన్ ఉందా మీకు కళ్ళు అమ్మడానికి? అమ్మడానికి పర్మిషన్ ఉంది. ఓకే.
ఉన్నా కానీ జనం రావట్లా తాగటానికి, ఈ కరోనా వలన భయపడి రావట్లా. మరి ప్రభుత్వం అందరికీ కార్పొరేషన్లు పెట్టి అది ఇది గీత కార్మికులు కార్పొరేషన్ అని చెబుతున్నారు, లోన్లు అంటున్నారు, అయ్యి అంటున్నారు. మా దాకా ఏది కూడా రావట్లా. మరి మధ్యలో పెద్దలు మింగేస్తున్నారు, ఏం చేస్తున్నారా కానీ మా దాకా రావట్లేదు. పూర్ణ మాటలకే చెబుతున్నారు. చాలా పథకాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు. పథకాలు మాత్రం ఉన్నాయని చెప్తున్నారు కానీ మేము ఇంతవరకు వాటి నుంచి పొందలేదు. మేము నాకు ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక సైకిల్ ఇచ్చారు నాకు. ఒక సైకిల్, ఒక మోకు, ఒక కత్తి. అదే సైకిల్ ఇంకా వాడుతున్నారు? అదే సైకిల్ ఇప్పుడు దాకా వాడుతున్నాను నేను. ఓకే, ఆ సైకిల్ మీద తిరుగుతున్నారు. అంతే తప్పితే వేరే విధంగా. ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు ఒక 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఆ సైకిల్ చంద్రబాబు నాయుడు గారి గుర్తుకోసం. అవునవును. కళ్ళు ఎవరైనా తాగొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, కొంతమంది ఏమో కళ్ళు తాగితే ఆల్కహాల్ అది ఇది పడిపోతారు ఇవన్నీ అంటారు, కొంతమంది ఏమో తాగితే హెల్త్కి మంచిదని అంటారు కదా. ఆల్కహాల్ అంటే 5% ఉంటుంది దీంట్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు దీన్ని పరిశోధన చేయించారు, మద్యపానం నిషేధం చేయించినప్పుడు దీని మీద పరిశోధన చేశారు. దీంట్లో మత్తు ఎంత పట్టుకుంటుంది, దీనివల్ల ప్రమాదం ఉందా లేదా అనే దాని మీద పరిశోధన చేపిస్తే అప్పుడు ఆల్కహాల్ అనేది 5% ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది లేదు. అందుకని గీత కార్మికులను కేటాయించి మద్యపానం నిషేధించాడు అనమాట. అప్పుడు ఆ టైంలో కొంతమంది కూర్చో కాస్త సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఎలాంటి రోగాలు ఏమైనా తగ్గించే శక్తి ఉంటుందా దీనికి? ఉండిద్ది. ఏమేమి రోగాలు నయం చేయొచ్చు దీంతో? ఏదైనా సరే ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే లిమిట్గా తాగాలి. 1 బాటిల్ 2 బాటిల్ తాగాలి. 4 బాటిల్ 5 బాటిల్ తాగితే ఉపయోగం ఉండదు. 4 బాటిల్ తాగితే ఊగుతారా? ఊగుతారు, పడిపోతే దొల్లాడతారు. అదే లిమిట్ అనేది ఉండాలి దేనికైనా. తాగితే చాలా మంచిది వైద్యానికి. ఇది దీనివల్ల కల్తీ ఏమి ఉండదు, ఒరిజినల్ కళ్ళు తాటి చెట్టు నుండి వచ్చేది. అంటే చాలా మంది అపోహలు అయితే ఉంటాయి, కొండలో వాటిలో వేరేది లిక్విడ్లు కానీ టాబ్లెట్లు కానీ కలుపుతా అంటారు, నిజమేనా అది బాబాయ్? అవన్నీ అబద్ధాలు, ఏమి ఉండవు. అంటే ఎక్కువ మత్తు రావడానికి అలాంటిది ఏం లేదు. మత్తు ఏముంది, ఇప్పుడు తాగినా మత్తు ఉండిద్ది. కళ్ళు మత్తు లేని కాడికి ఎందుకు ఇంకా ఏదో కలుపుతా అంటారు. అబ్బే లేదు, అసలు అంతా అవన్నీ అపోహలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు అనమాట. అయితే నిజం కాదు? నిజం కాదు. లేకపోతే వేరే చాట ఎక్కడైనా కలుపుతారా మీ దగ్గర? మా దగ్గర మాత్రం ఈ మోకులు కట్టుకునే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు అసలు ఇలాంటిది. అసలు మీ గౌండ్లో ఎన్ని తెగలు ఉంటాయండి, ఏమన్నా తెలుసా? మీ నాన్నగారు వాళ్ళు, మీ తాత వాళ్ళు చెప్తుంటారు కదా, అసలు తెగలు ఏమైనా ఉంటాయా? అందరూ ఒకే గౌడ సార్, లేకపోతే అందరూ తెగలు అనేది ఏమి ఉండదండి ఇందులో, అందరూ ఒకటే గౌడ, ఒకటే గౌడ. అంటే బీసీలో తెగలు ఉంటాయి, ఆ బీసీలో మాది బీసీ గౌడ. ఓకే, మీ దాంట్లో ఉన్న వాళ్ళు అందరిది ఇదే వృత్తి గౌడ అంటే? అవునవును. ఇంకా పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇంకా తాడి ఎక్కడం ఖచ్చితంగా వస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఏమైనా మారుతున్నారా? ఇప్పటి నుండి ఇక లేరు, మా తరం తర్వాత ఇంకా మా తరాలకి ఇక లేరు. మా పిల్లలు లేదు, నేర్చుకోవాలా, ఇంకా లేదు, మాతోనే లాస్ట్. దరిదాపు 90% లేదు, 10% ఏడన్నా ఉంటే ఉండిద్ది కానీ 90% లేదు అసలు. ఈ వచ్చే తరానికి ఎవరు ఎక్కేవాళ్ళే లేరు. ఇంకా అయితే తాటికల్లు ఇంకా రావట్లేదు. తాటికల్లు రావంటే ఎవరు 100లో 100 మందిలో 10 మందికి వేస్తారేమో. అక్కడ రేట్ ఎక్కువ ఉంటుందేమో. రేట్ ఎక్కువ ఉంటుంది, అది తాగే ఉండదు. అప్పుడు పచ్చోడు అది లిక్కర్, సీపు లిక్కర్ తాగుతున్నారు కానీ అంత అది ఖరీదైనా చచ్చిపోయినా వాళ్ళు ఏం కలిపినా ఈ కళ్ళు తాగటానికి రావట్లా. ఇప్పుడు ఈ కరోనా భయపడి అసలు రావట్లే కళ్ళుకి. మామూలుగా ఎలా ఉంటాయి బాబాయ్ రేట్లు ఇక్కడ మనకి? రేట్లు ఏమి ఉండవు. లీటర్ బాటిల్ వచ్చేసి 40 రూపాయలు, 50 రూపాయలు. అది లీటర్ 40 రూపాయలు. 2 లీటర్ల బాటిల్ అయితే 100 రూపాయలు. ఎన్ని లీటర్లు ఇస్తారు మీరు? అంటే మనిషికి ఇన్నైనా ఇస్తారా, లేకపోతే ఎన్నైనా తాగొచ్చా? వాళ్ళ ఇష్టం అది. ఒకళ్ళు 2 తాగుతారు, ఒకళ్ళు ఒకటే తాగి వెళ్తారు, ఒకళ్ళు 4 తాగుతారు. అంటే ఇప్పుడు వైన్ షాపుల్లో 2 గంటలు ఎక్కువ తీసుకోకూడదు అట్లా లిమిట్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా ఏమి ఉండదా? అట్లా ఉండదు, అంత తాగర్లే ఇక్కడ కూడా, అంత తాగరు. ఇది ఎప్పుడు ఏంటంటే కొంచెం తాగగానే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కడుపు ఉబ్బరం అయ్యా, అందుకని మేము కొద్దిగా తాగుతామని కొంచెం తాగి వెళ్ళిపోతారు. ఇది మనకి ఏ కాలంలో దొరికింది కళ్ళు? ఈ దరిదాపు జూను జూలై దాకా వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వస్తుంది? జూలు అంటే డిసెంబర్ కాడ నుండి స్టార్టింగు, జూను జూలై లాస్ట్ వరకు వస్తుంది. అంటే అప్పుడు పొండుదాళ్ళు అని వస్తాయి,
ఇప్పుడు ఆ గెల ఉంటుందా, ఆ గెల నుండి వస్తుంది, చివరి కోస్తాం కొంచెం, కోసి దాన్ని గీస్తే దాని నుండి చెమ్మ వస్తుంది, చెమ్మ వచ్చి బొట్లు పడితే దాన్ని సరిచేసి రౌండ్ గుండ్రం లాగా చేసి దానికి అప్పుడు లొట్లు కడతాం అనమాట, తాళ్ళు కట్టి. దాని నుండి అది ఒక 2 నెలలు వస్తుంది. అందుకని జూలై ఆఖరి ఆగస్టు దాకా ఉండిద్ది. అది కొంచెం అప్పుడు తగ్గిపోద్ది. రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతారు మీరు? 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఓకే. రోజుకి ఎన్ని క్యాన్లు తీస్తారు? ఎన్ని క్యాన్లు అంటే ఇప్పుడు పరిస్థితి చెట్లు ఎక్కువని బట్టి ఇది 40 లీటర్లు రావచ్చు, 50 రావచ్చు, 20 రావచ్చు. ఒక చెట్టుకి ఎన్ని లీటర్లు వస్తాయి? లీటర్ కూడా ఇద్ది అంతే, ఒక్కొక్క చెట్టు లీటర్ రావచ్చు, లేకపోతే 10 లీటర్లు కావచ్చు, 5 లీటర్లు కావచ్చు. ప్రాంతం అయిపోయేటప్పుడు బాబాయ్ నీ వయసు ఎంత? నా వయసు 60 చిల్లర 23 దాకా. అంటే ఆయన దరిదాపు ఒక 20 చెట్లు పాయింట్ చెప్పాను, ఒక 20 చెట్లు దాకా గీస్తాడు ఆయన. అంటే వయసు లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? వయసు లిమిట్ అంటే ఏం ఉండదు, మన ఓపిక, ఎక్కగలం అంటే ఎక్కడం, లేకపోతే మానుకోవటం. ఇది ఒక 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వరకు లైసెన్స్ కార్డు ఇచ్చేది, గుర్తింపు కార్డు. వయసు లిమిట్ ఉండిద్ది, ఉంటుందా? ఇది ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు చెట్టు ఎక్కటం అలవాటు అయిన తర్వాత ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు సిఏ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ చెట్టుని ఎక్కించి గుర్తింపు కార్డు ఐడెంటిఫై చేసి ఐడెంటిఫికేషన్ కార్డు ఇస్తారనమాట. డబ్బులు ఏమైనా కట్టాలి దానికి? కట్టాలి. ఎంత కట్టించుకుంటారు? సుమారు 500 అంతే కట్టించు. సంవత్సరానికా? సంవత్సరం కాదు, ఐడెంటిటీ కార్డు ఇచ్చేటప్పుడే. తర్వాత ఇక అది లైఫ్ లాంగ్ ఉంది. అది ఇక టేపర్ గా వీళ్ళంతా పర్మనెంట్ గా కింద ఉంటారు, కమిటీ సభ్యులు. పర్మనెంట్ గీత కార్మికుడు ఒక సొసైటీ ఉండిద్ది, ఆ సొసైటీలో సభ్యుల్లో ఒకడు అనమాట. ఆ కార్డు ఉండవాడే గీత కార్మికుడు, హక్కుదారుడు, వాళ్ళే గీయాలి. ఎక్సైజ్ పోలీసులు వచ్చి పట్టుకున్నారంటే ఆ గుర్తింపు కార్డు చూస్తే అది ఒక లైసెన్స్ అనమాట, వదిలేస్తారు. అదే దీనికి ఒక సొసైటీ ఉండేది అనమాట. ఈ సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ మా గరువు పాలనలో 13 మంది గీత కార్మికులు ఉన్నారు. ఆ 13 మందికి ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఇప్పుడు ఆ కార్డు తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చా, లేకపోతే ఇక్కడే లిమిట్ ఉంటుంది? లిమిట్ ఉండదు, ఆ ఏరియాలోనే గీయాలని లిమిట్ ఉండేది. పక్క ఏరియాలోకి వెళ్ళి సొసైటీ ఏ పరిధిలో ఉందో ఆ పరిధిలోనే గీయాలి. పక్కన మళ్ళీ ఆ ఊళ్ళో కూడా గౌడర్స్ ఉంటారు కదా, ఆ ఊళ్ళో వెళ్ళి నువ్వు గీస్తానంటే ఒప్పుకోరు. వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి పట్టుకుంటే ఫైన్ వేస్తారు. అంటే ఈ గ్రామం వరకు సొసైటీ ఉండేది, ఏ గ్రామానికి ఆ గ్రామానికి సొసైటీ ఉండేది, కల్లుగీత కార్మికుల సంఘం. ఆ సొసైటీకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. కాకపోతే మా గౌడ గీత కార్మికులందరికీ పోయిన సంవత్సరం చాలా తీవ్ర నష్టం జరిగింది. ఎందుకంటే కరోనా వచ్చింది, మొత్తం లాక్డౌన్ పెట్టి అందరికీ ప్రభుత్వం సహాయం అందజేసింది. ఎవరికి? మత్స్యకారులకు కానీ వేరే వేరే కులాలకి. మా గౌడ కులానికి మాత్రం ఎటువంటి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వకోకుండా ఏదో ఒక 10,000 కానీ ఒక 20,000 కానీ ఆర్థిక సహాయం చేసినట్టే ఆ ప్రభుత్వం కూడా బాగుండేది. అది కూడా మాకు లేకుండా చేశారు. మీ ఛానల్ ద్వారా మాకేమన్నా, ఇప్పుడు కూడా కరోనా ఉంది కాబట్టి మీ ఛానల్ ద్వారా మాకేమన్నా మా గౌడ గీత కార్మికులకి ఏమైనా ఆర్థిక సహాయం ఇప్పించగలరని కోరుచున్నాం. అంటే చాలామంది ఎక్కడన్నా ఏదన్నా చెప్పుకోవాలి, మా నాన్న తాడెక్కుతాడు, మా తాత తాడెక్కుతాడు అంటే సిగ్గుగా ఫీల్ అవుతారు కదా. అలాంటిది మా ఏరియాలో ఎవరికి లేదు. ఒక గౌడ కులంలో పుట్టిన ప్రతి వాడు గర్వంగా చెప్పుకుంటాం, మా నాన్న ఎక్కాడు, మా తాత ఎక్కాడు, మేము కూడా ఎక్కగలుగుతాం. కాకపోతే మా జనరేషన్ వచ్చేసరికి స్టడీ పర్పస్గా బయటికి వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఎక్కలేకపోయాం. మా నాన్న తాడి చెట్లు ఎక్కుతున్నాడు, మేము ఎక్కడైనా సరే నామోషి లేకుండా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, నేను కూడా సంగం డైరీలో ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నాను, నేను ఎక్కడైనా చెప్పుకోగలుగుతాం. మేము కళ్ళు అమ్ముతాము, మా నాన్న కలుగేస్తాడు అని మేము అంత నామోషి ఫీల్ అయ్యే పనేం కాదు. ఇది ఒక గర్వకారణంగా ఒక 20, 30, 40 అడుగులు దాకా ఎక్కి ఒంటరిగా పైకి ఎక్కి గీసి అనేది ఎవరు చేసే వృత్తి కాదు. ఇది ఒక ప్రమాదకరమైన వృత్తి. అది చేసేది గౌడ కులస్తులే చేసేది. అంత రిస్క్గా ఉన్న వృత్తి గౌడ కులం వృత్తి, కళ్ళు గీత కార్మికుడు. టైమింగ్స్ ఉంటాయి కదా, ఉదయాన్నే సాయంత్రం ఎక్కుతారు కదా, ఆ టైంలో కొన్నిసార్లు పాములు, తేళ్ళు ఇవి ఉంటాయి కదా. ఉంటాయి. ఎలా ఇప్పుడు పైన ఎక్కి గబక్కనే ప్రతిరోజు రావయ్యి, ఎప్పుడో ఫస్ట్ ఏదన్నా ఒక చెట్టు మీదకి వస్తాయి, అన్ని చెట్ల మీద రావు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ స్టార్టింగ్ లో అడుగు కోసేటప్పుడు ఏదన్నా తేళ్ళు బళ్ళు తగులుతాయి, తగిలిన వాటిని ఏదన్నా చేతికి వస్తే చంపేస్తాం, లేకపోతే అయ్యే కింద పడి వెళ్ళిపోతాం. ఈ పాములు అయితే గబక్కన మీద ఎక్కుతాయిగా.
పాములు అంటే అట్టా రావు, ఇదివరకే వెనకటి రోజుల్లో వచ్చాయి, ఇప్పుడు అంతగా రావట్లేదు. తేళ్ళు తేనెటీగలు ఉంటాయి, ఇక అవి మా వాళ్ళకి తేనెటీగలు అప్పుడప్పుడు కుడతానే ఉంటాయి. అలవాటు అయిపోయి చాలా కష్టాలు ఉంటాయి బాబాయ్, చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టాలు. రాత్రిపూట మరి 4ంటికి 3ంటికి వస్తాం లైట్లు వేసుకొని. అవును, చీకట్లో పాము అనుకున్నా ఏమనుకున్నా చాలా ఉంటాయి పాములు, అన్ని తిరుగుతూనే ఉంటాయి. అవును, రకరకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి, వాటికి కూడా భయపడకుండా తిరుగుతూ ఉంటాం మేము. ఇప్పుడు అలవాటు అయిపోయింది. పైకి ఎక్కిన తర్వాత ఆ గెల ఉండేది కదా, కళ్ళు వచ్చే గెల గెత్తారు కదా, అది మిస్ అయ్యి ఒక్కోసారి చేతి మీద పడతాం. చేతులు పడితే ఈ ఘాట్లు ఇగో తెగినాయి, తెగిపోతాయి చాలా సార్లు ఇగో ఈ ఘాట్లు పడి తెగి ఇవన్నీ అయ్యే. కత్తి చాలా షార్ప్గా ఉండేది కాబట్టి అది మిస్ అయిందండి, చేతి మీద పడి. ఇంకోటి మీరు పైన తీసిన లొట్లు కళ్ళు ఏదైతే ఉంటుందో అది తగిలించుకుని కిందకు వస్తారు కదా, కొంచెం కూడా ఒక చుక్క కూడా కింద పడకుండా చాలా జాగ్రత్త తీసుకొస్తారు. ఒక్కోసారి ఊగి కొంత పోద్దలే, ఒక్కోసారి ఎక్కువ శాతం పోనేము, ఎందుకంటే కష్టపడి గీసింది కాబట్టి. ఇప్పుడు మనకి రోజు మొత్తం కష్టపడితే ఎంత డబ్బులు సంపాదించవచ్చు బాబాయ్? రోజు మొత్తం కష్టపడితే ఇప్పుడు పరిస్థితులను బట్టి నాకైతే 1000 రూపాయలు 500 కూడా రావట్లే నాకు రోజు మొత్తం. ఆయనకి మళ్ళీ అవి తీసి అమ్ముడు పోతేనే మీకు అమ్ముడు పోతే లేకపోతే పారబోయాలి. అబ్బా, తీసింది వరదాకా పారబోయాలి. రోజులు ఉంటాయి అట్లా, చాలా ఉన్నాయి, గతంలో ఉన్నాయి. దేనికి పనికిరావు, ఇంకా పని రాదు, పులుపు వస్తుంది, తాగలేరు. కళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు తాగలేరు. ఇప్పుడు మనం ఒక కిరాణా షాప్కి వెళ్ళి వాడు ఇప్పుడు ఒక కారబుంది కట్టించుకున్నాం, తుప్పు పట్టిపోయింది అనుకో, మనం పడేస్తాం కదా, అలాగే ఇది కూడా ఇక వాడు కస్టమర్ అనేవాడు లైక్ చేయడు. పులుపు వస్తుంది, కొంతమంది తాగేవాళ్ళు ఉంటారు, పులుపు అయినా చాలా ఘాటుగా ఉండిద్ది, వాళ్ళకి పోసామంటే తాగలేరు కొంతమంది పట్టేవాళ్ళు ఏంది టేస్ట్. ఇది హెల్త్ కి సంబంధించి తాగొచ్చా బాబాయ్? చాలా మంచిది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కుర్రాళ్ళు కళ్ళు అనగానే ఎవరైనా తాగొచ్చు. దాని వల్ల చలవా లేకపోతే ఏంటి, బలం వస్తుందా? ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ఇమ్యూనిటీ పవర్ మెయిన్ ఫస్ట్ పాయింట్. క్యాన్సర్ కి మెయిన్ ఇది. ఆల్రెడీ చాలా టీవీలోనే, TV9లోనే, ABN చాలా మంది డాక్టర్లు కూడా చెప్పారు, డాక్టర్లు కూడా సిఫార్సు చేసింది. ఇక్కడ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇప్పుడు ఆయన పెద్ద ఆయన దగ్గర డాక్టర్లో ఆయన కాంపౌండర్లు పంపిస్తారు కోసం. ఇక్కడ తీసుకున్న కొంతమంది వెళ్ళి ఒక్కొక్క తాగుతారు వాళ్ళు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడోసారి పంపిస్తారు వాళ్ళు. అయితే ఏంటంటే దీనివలన ఒక బాటిల్ 2 బాటిల్ తాగి టయానికి నిద్రపోతే మనిషి ఎట్లా ఉండాలి, ఎర్రగొండవాడైతే బాగా దుత్తలాగా వస్తాడు, బాగా మంచి కలర్ వస్తాడు. ఎవరైనా సరే కలర్ వస్తారా, మంచి శక్తి వస్తుంది, మంచి బొగ్గలు వస్తాయి కళ్ళు తాగితే. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, కళ్ళు గీచేవాడు మానుకుంటాడు, ఈ సీజన్లో తాగుతాడు, ఇడిగే ఇట్టుంటాడు, కళ్ళు తాగాడు ఇట్లా ఉంటాడు, బాగా భలే బాగా కుందనం బొమ్మ అంటారు చూసా, అట్లా వస్తాడు, మంచి గ్లామర్ బాగా. అంటే లిమిట్ ఉండాలి, ఒక బాటిల్ కానీ 2 బాటిల్ కానీ తాగి టైం ప్రకారం తిని బాగా నిద్రపోవాలి, చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. దీంతో పాటు కళ్ళు తాగితే ఇప్పుడు మామూలుగా మందు తాగేటప్పుడు మనం చికెన్ ఏదో స్టఫ్లు పెట్టుకుంటాం కదా, ఇవి కూడా పెట్టుకోవచ్చు. దీనికి కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకుంటారు సామాన్యంగా బాబాయ్? చేపల కూర తింటారు, మాంసం కూర తింటారు. అవి మీరే ఇస్తారా లేకపోతే వాళ్ళు తెచ్చుకోవడమేనా? వాళ్ళు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవటం. మేమేంటంటే ఆ కారపొడి లాంటిది పెడతాం, ఇక నంచుకుంటా వాళ్ళు, రొయ్యి పొడితో చేసింది, లేకపోతే ఏదైనా కొంచెం చట్నీ పట్టి ఉంటే ఇంట్లో పెడతాం. ఇప్పుడు ఈ కుర్రాళ్ళంతా బీర్లు అంటున్నారు కదా, ఇది కళ్ళు మంచిదా బీరు మంచిదా? కళ్ళే మంచిది. ఇది ప్రకృతి, అది తయారు చేసింది, అది కృత్రిమం కదా, కెమికల్స్ చేసి తయారు చేసింది. ఇది కెమికల్స్ చేసేది కాదుగా, ప్రకృతి భగవంతుడు ఇచ్చిన చెట్టు పైన దిగేది కదా, వచ్చేది అదే నేచురాలిటీగా వచ్చేది కాబట్టి చాలా బాగుంటుంది. దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు. మీరు వాళ్ళని అడగండి, ఒక బీరు కన్నా పక్క తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి దాని గురించి. మాకన్నా వాళ్ళు కూడా చెబుతారు, తాగినోడికి తెలుసు అన్ని. చేప నంచుకుంటే బ్రహ్మాండంగా నిస్సు చప్పని ఎక్కుతుంది, ఇక మామూలుగా తింటే మాత్రం మామూలుగా ఉంటుంది. ఇంకా అక్కడే పడిపోతామా? అంత డేంజర్ ఏం కాదు ఇది, కళ్ళు నిశా ఉంటుంది అంత ఎక్కువ, అంత ప్రాబ్లం ఏం కాదు. కొంచెం మనశ్శాంతికి బాగుంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది. ఏదో కొంచెం తాగామంటే తాగాము అంతే తప్ప వేరే ఇబ్బందికరమైనది వస్తువేం కాదు ఇది. మీరు మందు తాగారా సార్? తాగాం. మందుకి దీనికి ఏం తేడా అనిపిస్తుంది? ఇదేంటి నిదానంగా మచ్చుకుతుంది, అది స్పీడ్గా ఎక్కుతుంది, స్పీడ్గా తగ్గిపోతుంది. డబ్బులు కూడా అంతే ఉంటాయి, అది కూడా చెప్పు. డబ్బులు కూడా అంతే ఉంటాయి, అది 200, 300, 500, 10 రూపాయలు, 50 రూపాయలు పెడితే సరిపోతుంది. 100 రూపాయలు పెట్టుకుంటే సరిపోద్ది, రోజు మొత్తం తాగొచ్చు. పెద్ద 2 లీటర్ల బాటిల్ తాగొచ్చు.
సరదాగా మళ్ళీ ఊరు చక్కగా కళ్ళు పెట్టుకుని 4 పక్కల మాంసాహారం ఏదైనా పెట్టుకుని ఏదో సరదా ఇక మనసుకి. అదే మీ దగ్గరికి వచ్చాం కదా. కొడుకెందుకు లోకములో స్వర్గలోక మగ పడుతుంది నైకంలో. దేవేంద్రుడు తాగాడు రంభతోటి ఆడాడు, బలరాముడు సుక్కేసి బజార్లెంట పడ్డాడు. మారీసులు సుబాహులు మాకు చాలదన్నారు, మహామహావాళ్ళైన మందులేందే బతకలేరు. తాగుతా అన్నీ అవ్వ తాగుతా. ఇంకా ఎన్ని ఇలా పాటలు పాడుతూనే ఉంటారు కదా మామూలుగా. నేను ఒక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నాదాం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. మీరు ఇలా సంవత్సరానికి ఎంతమందికి పోస్తారు బాబాయ్? ఏదో వచ్చినోడు పోస్తా. అదే ఎంత ఒక 100 మంది తాగుతారు కదా మీ దగ్గర? ఆ సంవత్సరం మీద 100 మంది తాగుతారు. 100 మంది తాగుతారు. ఇప్పుడు వరకు కొన్ని లక్షల మందికి పోతుంటారు, కొన్ని లక్షల కళ్ళు. 40 సంవత్సరాలు బాబా ఎన్ని రోజుల వరకు మనం ఉంచుకోవచ్చు? ఏంటిది? ఇది భద్రపరచు. ఈ చెట్టు ఇదా తీసిన తర్వాత కళ్ళు ఒక పూట సాయంకాలం తాగే తర్వాత పనిరాదు. 4 గంటలు 24 ఇది 8-12 గంటల లోపు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా మరి? పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే? ఉండదు, ఎన్ని రోజులు ఉండవు, పనిరాదు, ఒక్క రోజే. దీంట్లో ఏమన్నా కలిపితే కెమికల్స్ కలిపితే ఉంటాయి, ఇది కలిపేది కాదు కనుక వెంటనే తాగాలి. ఇప్పుడు గౌడాస్ అంటే మెయిన్ ఇదేనా బాబాయ్? ఈ కట్టు ఊర్తి కట్టు బొట్టు అనేది ఇదే సాంప్రదాయం. ఇది అమ్ముతారా లేదా మీరే చేసుకుంటారా? అమ్ముతారు. కొంతమంది ఇది వరకు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు, వేరే అతను తీసుకొచ్చి చేస్తున్నాడు, అవి కొనుక్కుంటున్నాం. ఎంత ఉంటుంది ఇది? సుమారు ఇది 800-1000 రూపాయలు ఉంటుంది. దీనికి కత్తి అదంతా మొత్తం వాళ్ళే ఇస్తారా? ఇది వచ్చేసి బెల్ట్ వచ్చేసి 2000-3000 అయింది. ఈ బెల్ట్ చూడు ఒకసారి దగ్గర తీసుకో. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు 2000 అంట. 2000 కాదు, 3000 అన్న ఎవరు ఇప్పుడు. దొరకట్లేదు అసలు, కష్టం చేయి. అది కూడా ఎందుకు ఇది నడుముకి ఫిట్ బిర్రుగా ఉంది, ఇది శక్తి కదా, ఈ బరువాల మోస్తుంది కదా. అవునవునవును. ఇది
ఇదివరకే వారు ఉండేది, ఇప్పుడు బెల్ట్లు ఏ పెడితే ఏ పెట్టుకుంటారు. ఒక్కసారి వెనక్కండి. ఈ కత్తులు ఎంత ఉంటాయి బాబాయ్ రేట్లు? కత్తులు ఏముంది, ఒక మొత్తం కలిపి ఒక 1000 రూపాయలు ఉంటాయి. కొంచెం అజాగ్రత్తగా ఉంటే తెగిపోయింది చెయ్యి. అవును అంతేగా, చాలా షార్ప్ ఉన్నాయిగా. చెబుతాను చిన్నప్పటి నుంచి పండి ఇక బాబాయ్ ఘాట్లు అంటే ఇప్పుడు వచ్చే పిల్లలు ఎవరన్నా గౌడాస్ వాళ్ళు, మా గౌడాస్ పిల్లల యూత్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫాదర్స్ చూసి గుర్తు చేసుకుని బాగా బాధపడతారు. అంతేగా మరి. ఆ రోజుల నుంచి చాలా కష్టపడి చదివించి పిల్లల్ని చదివించాము, ఉద్యోగాలు రాలేదు. మరి మా మీద ఆధారపడి పోతున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంకా బయట కాంపిటీషన్లు కానీ. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, చాలా చాలా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మిమ్మల్ని మర్చిపోలేను నేను నా లైఫ్లో. సో ఫస్ట్ టైం మీ దగ్గర దాకా అనమాట నేను. థ్యాంక్ యూ, చాలా ఓర్పుగా చెప్పారు మాకు అన్ని. ఇప్పుడున్న రోజుల్లో ఇంత ఓర్పుగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు. వివరించి ఇది వస్తే ఎంత ఉత్సాహంగా చెబుతాను, నాకు ఉత్సాహం. అవును, యాక్టివ్గా ఉన్నారు మీరు అసలు. ఎన్ని సంవత్సరాలు బాబాయ్ మీకు? నాకు ఇప్పుడు 61 వస్తుంది. 61 వస్తుంది. ఈ వయసులో కూడా యంగ్ యూత్ లాగా చెట్లు ఎక్కుతున్నా. 1960 ఏప్రిల్ 18. అబ్బో ఈరోజు కరెక్ట్గా హ్యాపీ బర్త్డే బాబాయ్ బర్త్డే, అందరూ విష్ చేయండి. ఇంకా మా దగ్గర మేమేం సడన్ గా వచ్చామంటే ఇక కెమెరా ఇవ్వాలి బాబాయ్. ఈ కెమెరాతో ఇలా తీస్తున్నారు కాబట్టి రోజు ఎక్కి తీసుకుంటా ఉండాలి. ఏమైనా పార్టీ చేసుకుందాం బాబాయ్ మనం ఇక్కడ. ఓకే, మీరు ఇంకా ముందు ఇది తాగుతారా బాబాయ్? నాకు అలవాటు. కళ్ళు ఉన్నోళ్ళే ఇంకా కళ్ళు కూడా తాగరా? అసలు ఏం తాగ, కళ్ళు కూడా తీరు అస్సలు. ఎందుకని? టీ కూడా తాగను. అయ్యో మీరే అలా అంటే అలా కళ్ళు వల్ల ఎంత ఉపయోగాలు చెప్తున్నారు. ఉపయోగాలు ఉండేవి, నేను ఫస్ట్ నుంచి అలవాటు నేర్చుకోవాలా. మా తండ్రి తాగాడు, నేను ఎందుకు తాగాలని. మంచిదే అంటున్నారుగా. మంచిదైనా కానీ నేను తాగదలుచుకోవాలి. అసలు వద్దనుకున్నారు కదా. కనీసం చేపల కూర కూడా తిన్నాను. కూల్ డ్రింక్ అమ్మేవాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు. నా అలవాటు అనమాట. ఇక అలా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు టేస్ట్ చేస్తారులే. అంటే తాగితే ఏంటంటే తాగేవాళ్ళు ఉండారు, తాగితే కొంతమంది పడిపోతారు, చెట్లు గీయలేరు, అది నష్టపోతారు కదా బాబాయ్. ఈ వణికి వచ్చేసేస్తుంది ఏంది ఇది? అంటే వయసు మీద ప్రభావం లేకపోతే ఎక్కి అలానా? అది వేరే ప్రాబ్లం ఉందిలేను, దానివల్ల కొంచెం షేక్. ప్రభుత్వం ఇప్పుడు వరకు అందులో ఏమి ఇవ్వట్లేదు, ఏమి ప్రోత్సాహాలు ఏమి లేవు. ఇప్పుడు మీరు మనం ఇస్తే తీసుకుంటారు. గీత కార్మికులు చేయాల్సింది ఏంటంటే అన్న మా యొక్క గీత కార్మికులకి మీ యూట్యూబ్ ఛానల్ వల్ల, ఫుట్బాల్ ఛానల్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ ఒక రిటైర్డ్ పెన్షన్ లాగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక రిస్కీ జాబ్ లాంటిది, వృత్తి లాంటిది. కావున 60 సంవత్సరాల దాకా ప్రతి ఒక్క గీత కార్మికుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీని, కుటుంబాన్ని పోషించడానికి చాలా రిస్క్గా ఎక్కి దిగాలంటే చాలా ప్రమాదకరమైన వృత్తి ఇది. దాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వం జగనన్న గారు కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎంతో కొంత 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళ గీత కార్మికులందరికీ అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఇది మీ మీడియా ద్వారా తెలియజేస్తే ఇంకా మంచిది. నాకు మా గీత కార్మికులు, మా గౌడ కులస్తులందరికీ చాలా మంచిది కాబట్టి దీని ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫుట్బాల్. థ్యాంక్ యూ గైస్.